హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు వ్లాగ్స్ అండి. నేనైతే ఈరోజు ఒక స్వీట్ రెసిపీ చేయబోతున్నానండి. అందుకోసం హాఫ్ కప్ సూజీ రవ్వ తీసుకున్నాను. సూజీ రవ్వని మిక్సీలో వేసుకొని మంచి పౌడర్ లాగా చేసేసుకోవాలండి. ఇది ఫైన్ పౌడర్ అయితే అవ్వదండి, కొంచెం గరుకు గరుకుగానే ఉంటుంది. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని హాఫ్ కప్ రవ్వకి 1 కప్ మిల్క్ తీసుకుంటున్నానండి. 1 కప్కి కొంచెం ఎక్కువ వేసేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత ఆ పాలు కొంచెం వేడయ్యేంత వరకు ఆగాలండి. ఆగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి అయితే వేసేసుకున్నాను నేను. కొబ్బరి వేసుకొని మంచిగా పాలలో కలిసేలాగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదండి రవ్వ, ఆ రవ్వను తీసేసుకొని ఈ పాలల్లో వేసేసుకోవాలండి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి పాలల్లో. అస్సలు గడ్డలు కట్టనివ్వకుండా చూసుకోవాలండి. గడ్డలు కట్టిందంటే ఖరాబ్ అయిపోతుంది. నేను ఒక స్వీట్ చేద్దామని అనుకుని అది ఏదో అయిపోయిందండి. మొత్తానికి ఇదైతే రవ్వ గులాబ్ జామున్ అయితే అయ్యింది. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నాను స్వీట్ రెసిపీతో స్టార్ట్ చేయాలి ఛానల్ అనేసి, కానీ కుదరలేదండి. ఇప్పటికీ ఈరోజు స్వీట్ చేద్దామని కూర్చున్నాను, కానీ ఒక స్వీట్ అనుకుంటే ఇంకొక స్వీట్ అయిపోయింది. ఏం చేస్తాం, కానీ టేస్ట్ అయితే బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు. పాల ఫ్లేవర్తో డిఫరెంట్గా బాగుంది టేస్ట్ అయితే. మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అది మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఆ గరిట ఊడిపోతూ ఉంది. సో స్టీల్ స్పూన్ తీసేసుకున్నాను అనమాట. ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసుకొని కొంచెం చల్లారనివ్వాలండి. గోరువెచ్చగా అయిన తర్వాత ఆ పిండిని మనం చేత్తో మంచిగా కలుపుకోవాలి. బాగా చేత్తో కలుపుకున్న తర్వాత మనకు చేతికి కొంచెం కూడా అంటుకోదండి. మనం ఆల్రెడీ నెయ్యి వేసేసుకున్నాం కదా, మంచిగా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఆ ప్యాన్కున్నది మొత్తం మీరేం తీసుకోకండి. తీసుకున్నారంటే అందులో మొత్తం పిండిలో గట్టిగా అయిపోతుంది. ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఆయిల్ పెట్టేశానండి. ఇంకొక సైడ్ నేను పాకం కోసం 1 కప్ ఆఫ్ షుగర్, 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసేసి పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఈలోపు ఆయిల్ వేడవుతుందండి. ఆయిల్ వేడయ్యేలోపు మనం షుగర్ని ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో మనము రౌండ్ బాల్స్ వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా వేయించుకోవాలండి గులాబ్ జామున్ టైప్లో. రెడ్గా అవ్వాలి మంచిగా. గులాబ్ జామున్కి మనం ఎలా రెడ్గా అవుతుందో అలాగ రెడ్గా అయ్యేంతవరకు మంచిగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనకి పాకం అనేది మరీ తీగ పాకం అవసరం లేదండి. మనం గులాబ్ జామున్కి ఎలాగ పాకం పడతామో ఆ పాకం వరకు వస్తే సరిపోతుందండి. అలా వచ్చిన తర్వాత వీటిని తీసుకొని అందులో వేసేయడమే. పాకం చెక్ చేసుకుంటున్నాను. చూసారా, స్టిక్కీగా ఇలా అయిన తర్వాత పాకం అనేది మనం ఆ బాల్స్ తీసేసుకొని డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవాలంతే. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను పాకంది. స్టవ్ ఆఫ్ చేసేసి క్యాప్ పెట్టి క్లోజ్ చేసేసాను. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని అందులో వేసేసుకోవడమే. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రౌండ్ వేస్తున్నానండి. ఇవి కూడా వేసాక మంచిగా కలర్ వచ్చాక అందులో వేసేసుకోవడమే. మీకు ఒకవేళ పాకం వేడిగా లేదు, చల్లగా అయిపోయింది అని అనుకుంటే మళ్ళీ ఒకసారి కావాలి అంటే మీరు మళ్ళీ ఒకసారి వేడి చేసేసుకొని అందులో వేసేసుకొని పెట్టేసుకోండి. కాసేపు అయ్యాక పాకం చల్లారిన తర్వాత తిని చూడండి. బాగుందండి టేస్ట్ అయితే. నేను ఏదో చేయాలనుకొని ఏదో చేశాను, కానీ టేస్ట్ అయితే బాగుంది. మంచి పాల ఫ్లేవర్తో మంచిగా వచ్చాయండి నాకైతే.
ఒక్క పగుళ్ళు కూడా లేకుండా వచ్చేసినాయి. ఇంతే అండి. చాలా బాగుంది టేస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.